నా ప్రజ్ఞ చేసేవాళ్ళు అఖండ నుంచి మా యొక్క ఈ యొక్క జర్నీ అందులో కూడా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్సు గ్లామరు పర్ఫార్మెన్సు కలగలిపి ఎంతో అద్భుతంగా ఆవిడ రెండింటిని సమపాళ్లలో అందే కనిపించడం జరిగింది. సో మళ్ళీ తిరిగి మా కాంబినేషన్లో మళ్ళీ ఇది రెండో సినిమా ఈ యొక్క డాకు మహారాజ్ ఈ చిత్రం కూడా విజయం కావడం తప్పకుండా ఎంతో అందం ప్లస్ టాలెంట్ రెండు కలగలిపిన మరొక ఆర్టిస్టు మన శ్రద్ధా శ్రీనాథ్. ఎంతో నేను ముందు మాట్లాడినప్పుడు కూడా బాబీ గారు చెప్పారు ఎంతో సెలెక్టివ్. తను కూడా చెప్పింది. నేను అంటాను ఆర్టిస్ట్ అన్నది ఎప్పుడు ఆర్టిస్ట్ అన్న వాడు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. ఎప్పుడు షుడ్ బీ ఆల్వేస్ ఇన్ ద ఫోకస్. ఎప్పుడు ఎక్కువ అంటే ఆవిడ రియలైజ్ అయినట్టుంది. నౌ షీ సేయింగ్ దట్. ఇప్పుడు అంటుంది ఆవిడ కాదు నేను ఇక్కడి నుంచి ఎక్కువ సినిమాలు నటిస్తాను నేను అంటే మంచి సినిమాలే. ఎందుకంటే ఆవిడకున్న ఇమేజ్కి ఆవిడకున్న టాలెంట్కి తగ్గట్టుగా ఆవిడకి పాత్రలు వస్తాయి. మరి నేను అన్నది ఏదో ఇందాక ప్రేమించకూడదు సినిమానని, కథ వరకు పాత్ర వరకు మాత్రం ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలి. ఉంటేనే ఆర్టిస్టుని మర్చిపోరు. ఎప్పుడు ఆర్టిస్టు గుర్తుండిపోతాను. సో అద్భుతమైన మరువైన పాత్రని ఎంతో అద్భుతంగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్కి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మా చాలామంది ఫైట్ మాస్టర్ వెంకట్ మాస్టర్ గారు, అలాగే మా కెమెరామెన్ విజయ్ కార్తిక్ గారు, ఇక మా డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గారు అయితేనేమి, శివ మాస్టర్ గారు అయితేనేమి అందరూ ఎంతో అద్భుతంగా వాళ్ళకి అప్పచెప్పిన వాళ్ళ పనులను ఎంతో 100కి 100 పాళ్ళు న్యాయం చేసి ఈ సినిమాలో ఏదైతే మా నిర్మాత వంశీ గారు కలగన్నారు, ఆయన అభిమాని ఫ్యాను. అటువంటిది ఒక కొత్త బాలకృష్ణ నేను ఆవిష్కరించాలి ఈ సినిమాలో అని ఏదైతే ఆయన కలగన్నాడో అలా ఆయన ప్రతి దాంట్లో కూడా ఆయన కేవలం నిర్మాతగా కాకుండా ఒక టెక్నీషియన్గా అన్ని క్రాఫ్ట్స్ మీద మంచి గ్రిప్ ఉన్న నిర్మాత మన వంశీ గారు. అటువంటి నిర్మాత కూడా మనకు ఉండడం ఒక ఆయన నా అభిమానిగా నాకు చాలా గర్వంగా ఉంది. సో ఆయన్ని ఈ యొక్క సందర్భంగా ఆయన్ని అభినందిస్తూ ఇంకా ఎన్నెన్నో మంచి అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన బ్యానర్లో. ఇంకా ముందు ఇంకా మంచి సినిమాలు కూడా తీయాలని ఆయన అభినందిస్తూ లాస్ట్ బట్ నాట్ మన వేద రాజా ఎంతో అద్భుతంగా పాత్రని డైరెక్టర్ గారు చెప్పారు. ఆవిడ గురించి ఎప్పుడు అవుతానుండేది సెట్లో, అసలు కూర్చొని ఎరగను, లేకపోతే అలసిపోయి అట్లా కురుకు తీయడం కానీ ఎరగను నేను. ఎప్పుడు ఎంతో అటు విన్నట్టే అటు చూసుకుంటూ మళ్ళీ చెప్పినట్టు డైరెక్టర్ గారు కెమెరా ఆన్ అనగానే ఏమిందో ఎప్పుడు చూసిందో తెలియదు కానీ చౌ అనుగా చెప్పినట్టే అంత బ్రహ్మాండంగా అభినయించింది ఆ పాత్ర. మరి ఫస్ట్ హాఫ్లో అద్భుతంగా అసలు ఆ డైలాగ్స్ ఏదైతే బండి డ్రైవర్గా సెలెక్ట్ చేయడానికి నన్ను బండి తోలమంటుందో, బండి వెనక్కి రివర్స్ తోలుతుంది, దాన్ని బండిని ఆపగానే నేను ఆపనలేదు కదా ఎందుకు ఆపామంటే వెనకాల పూల కుండీలు ఉన్నాయమ్మా దిగి వెళ్ళి చూస్తే అప్పుడు అంటాను వాటిలో కూడా పూల చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది కదమ్మా అనగానే ఒకసారి ఆ పక్కన ఎవరైనా మగరాన్న ఆయన వెంటనే ఎంతమంది వచ్చాడు ఇక్కడికి అనేది ఎంతో అద్భుతంగా ప్రతిదీ ఎంతో బాగా నటించేది పాప. మంచి భవిష్యత్తు ఉంది. ఫస్ట్ స్టడీ వెల్, ముందు पढ़ना भी, उसके साथ बाद में धीरे धीरे యాక్టింగ్ करना. సరే మన సినిమాకి వస్తే చాలామంది అనుకుంటారు పాత్ర గురించి. ఇప్పుడు పాత్రలు పరకాయ ప్రవేశం అంటే పాత్ర సినిమా కథను ఓకే చేసి ఆ పాత్రకు వెళ్ళే వరకు నాకు తెలీదు. అంటే నేను నా వాచకం నా ఆంగికం కానీ నా ఆహార్యం కానీ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు, ఉండదు.
ప్రతి పాత్రకు ఒకటే చేస్తాను నేను. కాకపోతే ఒక్కసారి ఆ పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర నన్ను ఆ పరకాయ ప్రవేశం చేసినప్పుడు అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక యాక్టింగ్ అంటే కేవలం ఒక అరవడం, నవ్వడము, ఒక తృప్తి పరిచే ఒక అరుపు, ఒక డైలాగ్ అరవడము కాదు. పాత్ర అంటే ఒక పరకాయ ప్రవేశం ఇంకో పాత్రలోకి. ఏ పాత్ర అనుభవాలు అయితే ఆ పాత్రకు ఆత్మ అనుభవాలు అయితే మనము అనుభవించలేదో ఆ పాత్రలోకి వెళ్ళిపోవడం. సో అది నాకు ఒక గొప్ప వరంగా భావిస్తున్నాను మా నాన్నగారి తొరత. అలాగే చాలామంది అంటుంటారు, అంటే అంటే ఈ సినిమా మొదలైంది కూడా ఈ సప్త సముద్రాలు వాటి గురించి చర్చించుకుంటూ ఎన్నో చర్చించుకున్నాం సరదాగా. ఇక చర్చించుకోవడానికి ఉంది, సబ్జెక్ట్ ఇంత అనుకుంటాం, దాన్ని కుదిస్తాం మళ్ళీ. నేను చెప్పినట్టు 2:30 గంటలు అంటే మనకి ఎలా ఉన్నాయి, లవణ సముద్రం అయితేనేమి, ఇచ్చు సముద్రం అయితేనేమి, లేకపోతే సర్ప సముద్రం అయితేనేమి, దతి సముద్రం అయితేనేమి, క్షర సముద్రం అయితేనేమి, లేకపోతే శుద్ధ సముద్రం అయితేనేమి, ఇలా మన దాంట్లో కూడా మన శరీరంలో కూడా 7 సముద్రాల నుంచి మొదలైంది. మన ప్రపంచంలో కూడా 7 సముద్రాలు ఉన్నాయి. ఎలా ఏం చేద్దాం, ఈ నీళ్ళ గురించి ఎన్నో డిస్కషన్స్ చేసాం, వాటర్ గురించి. ఓ సీన్ కూడా తీసేసాం నిడువు ఎక్కువైందని. దాంట్లో మన గురించి చెప్పుకుంటాం. ఏది మన సార్ ఆర్థర్ కాటన్ ధర ఒక్కడే గోదావరి దగ్గర ధవళేశ్వరం ఆనకట్ట కట్టించాడు. అలాగే ఈ యొక్క ఏదైతే పట్టిసీమ ద్వారా సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్లను మళ్లించి అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకి, కరువు కాటకాలు విలయ తాండవాడుతున్న ప్రాంతాలకి నీళ్ళు ఇచ్చిన చరిత్ర మంది అని, ఇలా ఎన్నో అన్నీ. అంటే ఒక మన తెలుగువాడు గొప్పతనం ఇవాళ ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా అంతా మన తెలుగువాడు ఉన్నారు ప్రపంచంలో. అటు అమెరికా వెళ్ళినా, ఇటు ఆస్ట్రేలియా వెళ్ళినా. అందుకే ఈయన చెప్పినట్టు, తమన్ గారు చెప్పినట్టు, సినిమా అక్కడ అమెరికా అయితేనేమి, ఇటు ఆస్ట్రేలియా అయితేనేమి, ఇటు ఇంగ్లాండ్ అయితేనేమి, ఇటు అక్కడ ఆఫ్రికా అయితేనేమి, ఎక్కడ కూడా ఎక్కడెక్కడ మన ప్రవాస తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడ వాళ్ళే కాకుండా ఇవాళ మన తెలుగు సినిమా ఏ రేంజ్కి వెళ్ళిందంటే, ఇవాళ అవతల వాళ్ళు అంటే ఆ దేశస్తులు కూడా సినిమాను చూసి, మన సినిమాను చూసి ప్రశంసించే స్థాయికి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదిగిందంటే, మరి మనం ఎంతోమంది దానికి మన గొప్పలే మనం ఎక్కువ చెప్పుకోము. సో కాబట్టి ప్రేయర్లో అప్రస్తుతం ఇక్కడ. ఎందుకంటే నా వరకు నేను నా గురించి ఆలోచించుకుంటుంటాను. నా వరకు నేను ఎంత బాగుండాలి అంత అన్నది ఒక స్వార్థం అయితే తమ్మన్ గారు చెప్పారు చాలా వివరంగా. ఇవాళ ప్రపంచం ఎలా ఉందో, ఎంత కుదించుకుపోతుంటో అంత క్లిష్టంగా తయారవుతుంది ప్రపంచం. ఇవాళ నీళ్ళ గురించి తీసామంటే నీళ్ళే ఇవాళ అక్కడ చైనా అయితేనేమి, గాజెస్ అయితేనేమి, లేకపోతే ఇవాళ బ్రహ్మపుత్రం మీద రేపు ఆనకట్ట కట్టాలి వాళ్ళు అనుకోవడం అయితేనేమి, రేపు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ముందు జరగబోయేది వెపన్స్తో కాదు, యుద్ధాలు, వాటర్ వార్స్ జరుగుతాయని ఆయన యుఎన్ఓలో ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది అబ్దుల్ కలాం గారు. అలా ఎన్నో చూసుకుంటే నా వరకు నా రికార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్, నా కలెక్షన్స్ అన్నీ అన్స్టాపబుల్, నా అవార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్, నా రివార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్. వీటికి ముఖ్యంగా నా తెలుగు ప్రజానికానికి అలాగే నా అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇచ్చిన దాన్ని ఆదరించి కొత్తదనాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తారు మన తెలుగు వాళ్ళు అన్నదానికి ఒక నిదర్శనం. అంటే నాకేంటంటే సినిమా అంటే ఒక భాషా భేదం కానీ, లేకపోతే ఒక ఆడమ్మగా తేడా కానీ, లేకపోతే దానికి దారిద్రది తారతమ్యములు కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, దురభిమానులనే అడ్డుకోవడాలు ఉండవన్నది నాకు నమ్మకం. అటువంటిది మంచి సినిమాని ఈరోజు ఒక మన డాకు మహారాజ్ని అందరూ ప్రేక్షకులందరూ ఆదరించారంటే మరి మన వాళ్ళ తత్వం, వాళ్ళ నేచర్ ఏంటో. అంటే ఒకసారి నేను అన్నట్టు మంచి తీస్తే ఏదైనా వాళ్ళు స్వీకరిస్తారు.
బ్రహ్మరథం పడతారన్న దానికి ఇవాళ ఈ డాకు మహారాజ్ సక్సెస్ ఒక పెద్ద ఉదాహరణ. సో వాళ్ళందరూ కూడా నా తెలుగు ప్రేక్షక దేవుళ్లకు అభిమానులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సినిమా ఒక సక్సెస్ ఫంక్షన్ అనంతపూర్లో చేద్దామని అనుకున్నప్పుడు ఆ క్రితం ముందు రోజు ఒక అనుకోని సంఘటన జరగడం, దాంతో మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం, ఎంతో వ్యయప్రయాసాలు కూర్చి అభిమానులు అక్కడ మా టీంని స్వాగతం పలకడానికి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళంతా. అటువంటిది క్యాన్సిల్ అయింది, వెళ్ళలేకపోయాం. రేపు 22 వచ్చే 22 అంటే బుధవారం అక్కడ అనంతపూర్ వాళ్ళ సమక్షంలోనే అనంతపూర్ అభిమానులు అక్కడ మా ప్రజల యొక్క సమక్షంలో రేపు ఈ యొక్క డాకు మహారాజ్ యొక్క విజయోత్సవ పండుగను అక్కడ జరుపుకోబోతున్నాం అని చెప్పుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది. సో చాలా మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ముఖ్యంగా పాత్రికేయ సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా ఒక మంచి సినిమాని ఇచ్చినందుకు, మంచి రివ్యూస్ ఇచ్చి దాన్ని ప్రచారకర్తలుగా ఇప్పుడు ఏదైనా ఉంటుంది, ఒక ప్రభుత్వం ఒకటి అనుకుంటే దాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళేది ఎవరంటే కింద బ్యూరోక్రాట్స్, దాన్ని ఇన్కార్పొరేట్ చేయడం. అటువంటిది మంచి సినిమానికి మంచి రివ్యూస్ ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళిన నా పాత్రికేయ సోదరులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికీ టీం అంటే కార్ డ్రైవర్ నుంచి కూడా ప్రొడక్షన్ బాయ్ వరకు మాకు వంటలు వండి పెట్టిన వంటవాడి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.